ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? అండ్ ఎన్ని వేకెన్సీస్ రావచ్చు? యెస్ మేడం. ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్ తీసుకుంటే మనము గతంలో 2016లో, 17లో వచ్చింది నోటిఫికేషన్ మనకి. అవును. దాని తర్వాత నోటిఫికేషన్ రాలేదు మనకి. సో, అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం మనకి జనవరి టు ఫిబ్రవరి ఇచ్చారు మనకి. అకార్డింగ్ టు క్యాలెండర్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జనవరి టు ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇచ్చారు. సో, ఈసారి వేకెన్సీస్ మనకి 1600 ప్లస్సే రావచ్చు వేకెన్సీస్. అరౌండ్ వేకెన్సీస్ 1600 ప్లస్. హ్మ్. అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని. ఓకే. ఓకే. అన్ని డిస్ట్రిక్ట్ కలుపుకొని 1600 ప్లస్ వేకెన్సీస్ రావచ్చు. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే మనం గతంలో 2016, 17లో వచ్చింది. దాని తర్వాత రాలేదు వేకెన్సీస్. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది కాబట్టి దీంట్లో మనకి సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే దీంట్లో మనకి సిలబస్ తీసుకుంటే జీఎస్ జనరల్ స్టడీస్ ఉంటది. ఓకే. అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ ఉంటది దీంట్లో. దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథ్స్. సో, జనరల్ స్టడీస్‌లో మనకి అన్నీ ఉంటది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇయన్నీ ఉంటదన్నమాట జనరల్ స్టడీస్. ఇది 100 క్వెషన్స్. తర్వాత 90 మినిట్స్. అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అండ్ జనరల్ మ్యాథ్స్. జనరల్‌గా మనకి స్టేట్ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ అండ్ రీజన్స్ అడుగుతుంటారు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌లో జనరల్ మ్యాథమెటిక్స్ అంటే దాంట్లో అర్థమెటిక్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్ అడుగుతారన్నమాట. సో, అర్థమెటిక్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్. ఇది కూడా 100 క్వెషన్స్ 90 మినిట్స్ అన్నమాట. సో, టోటల్‌గా మనకి 200 క్వెషన్స్. సో, 180 మినిట్ అన్నమాట టైం. సో, ఇక్కడ మనకి స్ట్రాటజీ ఎలా ఉంటే వేకెన్సీస్ ఇలాగా 1600 ప్లస్ అయితే రావచ్చు. అన్ని జోన్‌లు కలుపుకొని, అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని. ఓకే. ఓకే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్. ఓకే. ఓకే. సో, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్. సో, మనకి మినిమం ఏజ్ 18 ప్లస్ ఉండాలి. సో, దీనికి గతంలో చూసుకుంటే మనకి 18-31 ఇచ్చాడు. కానీ ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి 18-45 గతంలో రీసెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే 18-45 ప్లస్ ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్. ఓకే. అలా ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. సో, దీనికి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కాబట్టి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. హ్మ్. అంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ అంటే ఎనీ కోర్స్ అన్నమాట. ఎంపీసీ వాటెవర్ జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. హ్మ్. ఓకేనా మేడం. సో, దీనికి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్. కానీ ఇక్కడ మనకి చాలా మంది సఫర్ అయ్యేది ఇక్కడ మ్యాథ్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ పేపర్ 1 తీసుకుంటే మనకి జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏమో జనరల్ మ్యాథ్స్. జనరల్ స్టడీస్ చేసినా కానీ మ్యాథ్స్ లో స్కోర్ వస్తే మనకు ఇక్కడ ఫైనల్లో హ్మ్. మీకు జాబ్ రావడానికి. సో, లాస్ట్ ఇయర్ తీసుకుంటే ట్రెండ్ లాస్ట్ ఇయర్ మనకి చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసే జాబ్స్ ఎక్కువ ఎవరికి వచ్చినాయి? మ్యాథ్స్ చేసిన వాళ్ళకి వచ్చినాయి. ఓకే. సో, గతంలో తీసుకుంటే ఎంత జీఎస్ చేసినా కానీ మ్యాథ్స్ చేయాలి ఇక్కడ. ఓకే. సో, ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ చేసిన అభ్యర్థులు సో, మీరు నోటిఫికేషన్ డెఫినెట్లీ వస్తుంది. ఫిబ్రవరి మంత్లో డెఫినెట్లీగా నోటిఫికేషన్ ఉంది. రాబోయే నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంది కాబట్టి హ్మ్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, వేకెన్సీస్ కూడా మనకి మినిమం అయితే 1600 ప్లస్ రావచ్చు. అన్ని జోన్లు కలుపుకొని, అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని.